యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఇక్కడ అపోస్తులకి విరోధంగా వీళ్ళు మరలా చేరి వచ్చినట్టు మనం చూడొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఖచ్చితమైన ఆజ్ఞలిచ్చి బెదిరింపులిచ్చి వారిని పంపించి వేస్తా వచ్చారో, అపోస్తులు ఏమాత్రం భయపడకుండా వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగానే ఉంటా ఉంటున్నారు. 17వ వచనంలో ఈ ప్రధాన యాజకుడు తనతో ఉంటున్న వాళ్ళందరూ కూడా లేచి, అప్పుడు సద్దుకయ్యులు ఎక్కువ ఏళ్తా ఉంటున్నారు. ఫరిసేయులు సువార్తల్లో చాలా విరోధంగా సంఘానికి లేక ప్రభుకి ఉంటా వచ్చారు. కానీ అపోస్తుల కార్యంలో ఫరిసేయులు కొంచెం బెటర్, కొంచెం మేలుగా తయారవుతా వచ్చారు. వాళ్ళు కొంచెము సపోర్టివ్గా ఉంటా వచ్చారు. కానీ ఇక్కడ సద్దుకయ్యులకి చాలా సమస్య అయిపోతా వచ్చింది. వారి ప్రాముఖ్యమైన సమస్య ఇక్కడ 17వ వచనంలో రాస్తూ ఉంటున్నారు. వాళ్ళు అసూయతో నింపబడుతూ వచ్చారు. అసూయ అనే మాట అపోస్తుల కార్యాలు ఇక్కడ, ఆ తర్వాత తిరిగి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 45వ వచనంలోనే చూడొచ్చు. అంటే ఇంకో మాటలో ఈ ఈ ఈ అసూయ అనేది నేను మాత్రమే అందరికంటే పైన ఉండాలి, నేను మాత్రమే మంచోడిని, నాతో ఇంకెవరూ సాటి ఉండకూడదు అనే ఆ అభిప్రాయము ఒక క్రైస్తవునికి లేక ఒక దేవుని బిడ్డకి అసూయతో పని లేదు. ఎందుకు అనంటే ఏ పాపమన్నా కానీ కాక ఆ పాపాన్ని జయించడానికి దేవుడెవరో ఆ గ్రహింపు చాలా అవసరము. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చాలా అవసరము. మనం చేతగాని వారమని ఆయన చేతికి పూర్తిగా అప్పగించుకోవడం కూడా చాలా అవసరం. కనుక ఈ అసూయకి చాలా ప్రాముఖ్యమైన మందు దేవుడెవరో తెలుసుకోవడం. ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఎంతున్నా కానీ మన ప్రభు అంతకంటే ఎక్కువ ఇవ్వగలడు. మన ప్రభు దగ్గర ఏం తక్కువ కాలేదు. ఎవరు ఎంత పెద్దోళ్ళైనా కానీ మన ప్రభుకి ఏం కొరతలు లేవేం, అప్పులు లేవు. ఆయన ఖచ్చితంగా ఖండితంగా ఆయన అనుకున్నది చేయగలడు. ఆయన కొరత లేకుండా ఇవ్వగలడు అనే ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో మనం ప్రభు దగ్గరకు వచ్చే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రభు మీద ఇలా అనుకుంటామో, ప్రభు గొప్పతనాన్ని నిజంగా ఎరుగుతామో మనకు అసూయ అవసరం లేదు. అసలు యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతా వచ్చిన మాట, నా మీద విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంటే అసలు అసూయ అనేదే లేదు. ఎందుకు అనంటే ఆయన దేవుడెవరో తెలుసుకున్నాడు. ఆనాటి శిష్యులు దేవుడెవరో తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి అసూయ లేదు. యేసు ప్రభుకి అస్సలు అసూయ లేదు. ఎందుకంటే ఆయన స్థానం ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఈ సరిహద్దు ఈ సెన్హెద్రిన్ వారికే అసూయ ఉంటా వచ్చింది. ఇంటికి వాళ్ళు ఎవరి మీద అసూయ పడతా ఉంటున్నారు? వారంతా చదువు లేదు, వారంతా డబ్బు లేదు, వారంతా అధికారం లేదు, వారంతా పేరు లేని వారి మీద వీళ్ళు అసూయ పడతా ఉంటున్నారు. వాళ్ళ స్వయాన్ని కాపాడుకోవడానికి అసూయ పడతా ఉంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు నిదానంగా వీరి వైపు, అపోస్తుల వైపు వేల కొలది నమ్ముకుంటా ఉంటున్నప్పుడు వీళ్ళ పేరు తగ్గిపోతూ ఉంది. వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు అని బయటపడిపోతూ ఉంది. కాబట్టి ఎట్లన్నా సత్యాన్ని అలిపివేయడానికి వీళ్ళు నానా రకాల పన్నాగాలు వేస్తూ వచ్చారు. మనలో ఉంటున్న ఏ స్వభావం మనం ఒక చిన్న విషయం చేసి పెంచినా కూడా అది రేపు పొద్దున్న ముప్పు అయిపోతుంది. కనుక మన స్వభావము ఏదైతే దేవునికి విరోధమైన స్వభావం ఉందో, ఏదైతే దేవునికి నచ్చని స్వభావం ఉందో, అట్టి స్వభావాలన్నిటినీ మనం పూర్తి శక్తితో పోరాడేవారిగా, పూర్తి శక్తితో వ్యతిరేకించేవారిగా, పూర్తి శక్తితో వాటిల్ని అదిమేసేవారిగా ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. లేకపోతే మన జీవితాల్లో మనము ఆ చిన్న స్వభావం పెరిగి ఒక దినాన మనల్ని బానిసలుగా చేసేస్తుంది. వీళ్ళకి ఆ పేరు, ఆ డబ్బు, ఆ అధికార కాంక్ష అనే ఆ చిన్నది పెరిగి ఇప్పుడు వాళ్ళు దాని స్వాధీనంలోకి వెళ్ళిపోయి సత్యాన్ని వాళ్ళు అణిచివేస్తూ ఉంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు. వాళ్ళు ఏమైనా పర్వాలేదు, మేము మాత్రం మా పేరు కాపాడుకోవాలి అనే ఆ దృక్పథానికి దిగజారిపోతూ వచ్చారు. అంతేకాకుండా ఈ అపోస్తులు ఇంకా ఏం చేయాలో తెలియక వీళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు జైల్లో వేసేస్తూ వచ్చారు. రాత్రి దేవుని దూత వచ్చి జైలు నుంచి వీరిని విడిపించి బయటకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి మందిరంలో నిలబడండి, మరలా యేసు ప్రభు జీవం గురించి చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళు వెంటనే ఉదయకాలంలో వెళ్ళి మరలా యేసు ప్రభు గురించి చెప్పడం చూస్తా రావచ్చు. ఈ సెన్హెద్రిన్ సభ వాళ్ళందరూ కూటమిగా చేరొచ్చి అపోస్తుల్ని తీసుకొని రండి అనేటప్పటికీ వాళ్ళు చెరసాల్లో లేరు. ఎంత విచిత్రం కదా! అధికారులు వాళ్ళని తీసుకొని రమ్మేటప్పటికి చెరసాల్లో వాళ్ళు లేరు. ఎక్కడున్నారు అని అనుకుంటా ఆ భయంకరమైన గందరగోళంలో వీళ్ళు
ఆమ్, ఆ, ఆశ్చర్యపోతా ఉంటున్నప్పుడు ఇదిగో వాళ్ళు మందిరంలోనే ఉన్నారని ఎవరో చెప్తే వీళ్ళు ఈ ఈ సైనికుల్ని పంపించి వాళ్ళని తెప్పిస్తా వచ్చారు. సైనికులు వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు మర్యాదగా తెచ్చారు, ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు, ప్రజలు రాళ్ళు కొట్టి చంపేస్తారేమో అని భయపడతా వచ్చారు. ఇక్కడ ఒక షిఫ్ట్ని, ఒక మార్పుని చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేవక మునుపు శిష్యులు భయపడేవాళ్ళు, సైనికులు ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఎప్పుడైతే ఆయన ఖచ్చితంగా తిరిగి లేచాడని ఒప్పించబడతా వచ్చారో, మరణం యొక్క బలము చాలా తాత్కాలికమైనది అని తెలుసుకుంటా వచ్చారో, వెంటనే వెంటనే వాళ్ళు చేస్తూ వచ్చిన పని, వాళ్ళు ధైర్యంగా ఉండడం మొదలు పెడతా వచ్చారు. ఇక్కడ వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు, బంట్రౌతులు భయపడతా ఉంటున్నారు. కనుక యేసు మనతో ఉంటే, యేసు ఎవరో తెలుసుకుంటే, ఆయన మరణాన్ని ఎలా జయించాడో మనం తెలుసుకుంటే ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని తీసుకొని వీళ్ళ ముందు పెట్టేటప్పటికి ఇప్పుడు వాళ్ళు అసలు అడగాల్సిన ప్రశ్న ఆశ్చర్యపోయింది. వాళ్ళు దేనికంటే సంఖ్యలన్నీ వేసున్నాయి, తాళాలన్నీ వేసున్నాయి, వీళ్ళు ఎట్లా బయటకు వెళ్ళారు? ఈ ప్రశ్న అడగకుండా వీళ్ళు అడుగుతా ఉన్నమాట, యేసునామంలో చెప్పొద్దని చెప్పాము కదా అని అంటే, వీళ్ళు అసలు పూర్తిగా కేవలం దేవునికి విరోధంగా పోరాడడానికే అమ్ముడుపోతా వచ్చారు. ఇంకా అడుగుతా ఉంటున్నారు. అప్పుడు పేతురు చెబుతా వచ్చిన మాట, వాళ్ళు అడుగుతా ఉంటున్నారు, ఇంకా మమ్మల్ని నిందారహితులుగా చూపించేద్దామని డిసైడ్ అయిపోయారా మీరు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో మేము దేవునికి విధేయత చూపిస్తాం, మనుషులకి కాదు. అంతకు ముందు కూడా ఇదే మాట అన్నాడు. అంటే పేతురు ఇప్పుడు చాలా చక్కగా ఒప్పించబడ్డాడు. మేము దేవుని పనిచేసేవారము, మేము ఎవరికో లోబడేవారం కాదు. పునరుద్ధానంను నమ్మకపోతే, ఒక దినాన్న యేసుతో మనం ఉంటాము అని నమ్మకపోతే మనకింత ఖచ్చితమైన నమ్మకం ఉండదు. మనము ఈ నమ్మకం యొక్క వెలుగులో జీవించలేము. ఇంకా వేరే భయాలే లేవు పేతురికి. ఇప్పుడు ధైర్యంగా చెప్తా ఉంటున్నాడు, మేము దేవునికి మాత్రమే లోబడతాం, మేము ఇక ఏ మనిషికి లోబడము. అంతేకాకుండా ఆయన చెబుతా ఉంటున్న మాట, ఇదిగో ఈ యేసుని మీరు ఎవరినైతే సిలువేశారో ఆ యేసు తిరిగి లేచాడు, ఆ యేసు ఖచ్చితంగా మా పాపాలు క్షమించేవాడు, రక్షకుడు అని మేము ప్రకటిస్తాము. అంతేకాకుండా ఆయన మాట వినే వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహిస్తూ వచ్చాడు అని చెబుతా వచ్చారు. ఈ మాటలు విని వాళ్ళకి చాలా కోపం వచ్చి ఇంక వీళ్ళని చంపేద్దాము అని అనుకున్నారు. చంపేద్దామని అనుకున్నప్పుడు గమలీయేలు, అక్కడ ఒక ఫరిసేయుడు, ఆయన లేచి, చాలా పేరుగాంచిన వ్యక్తి, ఆయన లేచి, మీరు ఏం చేస్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి, ఇదిగో యేసు కంటే ముందు చాలా మంది ఇట్లా వచ్చారు, వాళ్ళు కూడా పెద్ద గొప్ప వాళ్ళని చెప్పుకుంటా వచ్చారు, కానీ వాళ్ళ గుంపు వాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయారో వాళ్ళ గుంపు చెదిరిపోతా వచ్చింది. యేసు కూడా ఒకవేళ తనంతటికి తానే వచ్చుంటే, ఒకవేళ ఈ శిష్యులందరూ కూడా వారి సొంత భావోద్రేకాలను బట్టి ఈ పని చేస్తూ ఉంటే మీరు వాళ్ళతో పోరాడిన అవసరం లేదు. మానవుని ప్రయత్నం నిదానంగా సనగిలిపోతుంది. మానవుడి నుంచి పుట్టింది ఏది శాశ్వతము కాదు, కాబట్టి వీళ్ళతో మీరు పోరాడిన అవసరం లేదు. ఒకవేళ గనక వీళ్ళు నిజంగా దేవుని ద్వారానే పంపించబడిన వారైతే మీరు ఏమీ చేసుకోలేరు. మీరు ఎంత పోరాడినా దేవునికి విరోధంగా పోరాడుతున్నట్టే మీరు తేలుతారు తప్ప మీకు విజయం దొరకదు. మీరు దేవునికి విరోధంగా పోరాడలేరని చాలా చక్కటి జ్ఞానపు మాటలు చెబుతా వచ్చాడు. వెంటనే వీళ్ళు ఈ శిష్యుల్ని కొరడాలతో వీళ్ళు కొట్టిస్తా వచ్చారు. కొరడాతో కొట్టడం అంటే ఆ దినాల్లో ఒక్కొక్క కొరడాకి 3 తీగలు ఉండేవి. కనుక ఒక్కసారి కొరడాతో కొడితే 3 గాయాలయ్యేవి. అట్లా 13 సార్లు కొట్టేవాళ్ళు. ఒక యూదుడు 40 దెబ్బల కంటే తక్కువే తినాలి గనక వాళ్ళు లేఖనాన్ని నెరవేర్చడానికి 39 సార్లు మాత్రమే కొట్టేవాళ్ళు. అట్లా వీళ్ళు వాళ్ళని కొట్టి బయటకు పంపించేస్తా వచ్చారు. అయితే ఈ శిష్యులు అంతకు మునుపు శ్రమ వస్తే భయపడి పారిపోయేటోళ్ళు ఇప్పుడు ప్రభు కొరకు శ్రమ పడినప్పుడు ఆనందంతో బయటకు వెళ్ళారట. 41వ వచనంలో, యేసు కొరకు మేము యోగ్యులుగా ఎంచబడ్డాం, మేము ఆనందంతో బయటకు వస్తున్నాం. ఆ శ్రమ వీరికి ఆనందం పుట్టిస్తూ వచ్చింది, ఎందుకంటే అది తాత్కాలికమైంది అని తెలుసు. అంతేకాకుండా వీళ్ళు శ్రమ విషయంలో ఆనందించడమే కాదు, కానీ ధైర్యముగా, బహుధైర్యముగా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంటింటా దేవుని మందిరంలో కూడా ప్రకటిస్తూ వచ్చారు. కనుక ఈ భాగంలో మనం నేర్చుకోదగినది ఏంటంటే, ప్రభువు మనతో ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మనిషి ప్రయత్నం ఒకరోజు
ఖచ్చితంగా విఫలమైపోతుంది. దేవుడి నుంచి వచ్చింది మాత్రమే చివరి వరకు నిలబడుతుంది. అపోస్తుల మీదకి ముప్పు వచ్చింది, కానీ దేవుడు దేవదూతల్ని వాడాడు, గమల్యేల్ని వాడాడు, ఆ తర్వాత ప్రజలని వాడుతూ వచ్చాడు. వాళ్ళని క్షేమంగా ఉంచడానికి దేవుడు అనుకున్నదంతా నెరవేరుస్తాడు. ఆయన కాపాడుకుంటే ఎవరు మనల్ని ఏమి చేయలేరు. ఒకవేళ ఈ లోకంలో మనకి ఏమైపోయినా కానీ అది తాత్కాలికమైందే. మరణం అనేది చాలా తాత్కాలికమైంది అని మనం గ్రహించి పూర్తిగా ఆయనకు అప్పగించుకొని ధైర్యంతో ఆయన కొరకు సాక్షిగా జీవించగలము. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవిత యాత్రలో దేవా పునరుద్ధానమును నీవు తిరిగి లేచావని, దేవా నీ శక్తి ఈ లోకానికి మాకు సరిపోతుందని ఆ విశ్వాసంతో జీవించడానికి కృపను అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.